నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి చర్చకు కారణమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత 5 ఏళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని దిశాహీనంగా నడిపించారని, అభివృద్ధికి బదులుగా విధ్వంసాన్ని మోపారని ఆరోపించారు. అక్రమాస్తుల కేసులో 6 ఏళ్ల తర్వాత జగన్ ఇవాళ నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారిందని పేర్కొన్నారు. ఈ పరిణామం ఆయన పాలన విధానంపై ప్రజలు ఇప్పటికే తీర్పు చెప్పినట్లయిన వ్యాఖ్యానించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు నిజమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని ఎమ్మెల్యే అభిప్రాయం. నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. ఇటువంటి పరిణామాలు వచ్చే రోజుల్లో మరిన్ని చర్చలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. చేసినాడు 20కి పైగా పాత కేసులు, మళ్ళీ కొత్త కేసులు. ఒకవైపు వివేకానంద కేసు, అదే నాంపల్లె కోర్టు సిబిఐ కోర్టులో, అది నాంపల్లె. వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడే, వైఎస్ భాస్కర్ రెడ్డి అక్కడే, వైఎస్ వివేకానంద రెడ్డి అక్కడే. ఈ దేశం, ఈ రాష్ట్రం 4వ స్థానం నుంచి 3కు, 2కు, 1కి కాబోతున్నది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబోతోంది, ఫారిన్ ఫెడరేషన్ ఇన్వెస్ట్మెంట్ రాబోతోంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత ఉధృతంగా రాబోతుంది, గూగుల్ రాబోతోంది, అమరావతి కడుతున్నాం, పోలవరం కడుతున్నాం. 4,50,000 మెగావాట్లు ఈ దేశంలో ప్రొడక్షన్ ఉంటే మరొక 5 లక్షల ప్రొడక్షన్. దీనికి కారణం ఈ దేశ సమగ్రతను కాపాడమనే యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన ఆధ్వర్యంలో ముడిగా ఈ యొక్క డబుల్ ఇంజన్ కావాలనేది దానికే చేసినాడు. 20కి పైగా పాత కేసులు, మళ్ళీ కొత్త కేసులు. ఒకవైపు వివేకానంద కేసు, అదే నాంపల్లె కోర్టు సిబిఐ కోర్టులో, అది నాంపల్లె. వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడే, వైఎస్ భాస్కర్ రెడ్డి అక్కడే, వైఎస్ వివేకానంద రెడ్డి అక్కడే. ఈ దేశం, ఈ రాష్ట్రం 4వ స్థానం నుంచి 3కు, 2కు, 1కి కాబోతున్నది.